క్యాంప్ ఫైర్ ఎందుకు వేసుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎవరు పక్క వాళ్ళని చోట్ల అగ్నినే చూస్తున్నారు. అవునా? మీకు తెలియకుండా మీ కళ్ళు దాని లోపలికి వెళ్తాయి. ఆ బస్సు ఇప్పుడు అక్కడ తేగలు ఉన్నాయి కాబట్టి వాటి మీదకి వెళ్తుంది అనుకో, అది వేరే విషయం. నా తేగ కాలిందా లేదా కానీ యాక్చువల్గా ఎక్కడ అగ్ని వేసినా మనకు తెలియకుండా దాని వెనక చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఇదే సమయంలో హిమాలయాల్లోనూ ఎక్కడో వేరే చోట్ల పరమయోగులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే దాని వెనక చూస్తూ ఉంటారు. అగ్నియోగం అంటారు దాన్ని. ఇది సీతాదేవి చేసింది, దాని తర్వాత షిరిడి సాయి కూడా చేశాడు. షిరిడి సాయిది అగ్నియోగం అనమాట. ఆ అగ్ని చూస్తూ ఉంటారు. ఈ అగ్ని సెక్ ఉంది కదా, ఇదిగో పైన ఉంది చూడండి, అది ఒక నానో సెకండ్కి ఒక రూపం మారిపోతుంటుంది. మీరు దాని ఫోటోలు తీస్తే రకరకాల రూపాలు వస్తాయి. అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఇదే సమయంలో ఎక్కడో హిమాలయాల్లో ఉన్న యోగి దాన్ని చూస్తున్నాడు. అంటే ఈ అగ్ని అక్కడున్న అగ్ని ఎలిమెంట్స్ రెండు ఒకటే కదా. ఈ అగ్ని ఆ అగ్ని కలుసుకొని ఆయన కళ్ళు నీ కళ్ళు కలుసుకుంటాయి. అందుకు ఇది ఆకర్షిస్తుంది. అర్థమైందా? మీరు ఎప్పుడేం చూడండి, అగ్ని మీకు తెలియకుండానే దీపం అగ్నిని చూస్తూ ఉంటారు మళ్ళీ. అంటే ఆ సమయంలో ఏదో ఒక యోగి అగ్నితో కనెక్ట్ అయి ఉంటాడు, మిమ్మల్ని ఆకర్షిస్తుంది వాళ్ళ యొక్క చూపు. దట్స్ ఆల్. ఇది ఒక పార్ట్ అంతే.